తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను. పుస్తకంలో 10వ అంశము మహిమలో జీవించడమెలా. చిన్న పిల్లలంగా ఉన్నప్పుడు నేను, కరీం ఆడుకున్న తోటలోకి నా కిటికీలో నుండి చూస్తూ కూర్చున్న సమయంలో ఉన్నట్టుండి బలమైన గాలి వేగంగా వీచడం ప్రారంభించింది. ఆ గాలికి తోటలోని చెట్లన్నీ వంగిపోతున్నాయి. అదే సమయంలో ఒక అసాధారణమైన సందేశాన్ని ప్రభువు వద్ద నుండి నేను అందుకున్నాను. కానీ దాన్ని నేను నమ్మలేకపోయాను. నిజంగా ప్రభువే ఇలా నాతో మాట్లాడుతున్నాడా అని నాలో నేను ప్రశ్నించుకున్నాను. ప్రభువా, నీ సందేశాన్ని నేను తప్పుగా వింటున్నానేమో. నేను ఈ సమయంలో కరీం భూస్థాపనకు వెళ్లడం బాధలో ఉన్న నా బంధువులను మరింత బాధ పెట్టినట్లవుతుంది. కరీం భూస్థాపనకు వెళ్ళమని నాలో కలుగుతున్న బలమైన ప్రేరేపణను అణుచుకుంటూ నేను ప్రార్థించాను. అలా నేను ప్రార్థించిన సమయంలో తిరిగి పరలోక సమాధానాన్ని నేను పోగొట్టుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ సమాధానాన్ని పోగొట్టుకున్నానో కరీం భూస్థాపనకు వెళ్ళమని ప్రభువే నన్ను ప్రేరేపిస్తున్నాడన్న విషయం నాకు స్పష్టమైంది. అలా వెళ్ళడం ఒక సాహసమే, కానీ ప్రభువు చెబుతున్నాడు గనుక నేను తప్పక విధేయత చూపించాలి. చివరిగా ఒక పెద్ద నిట్టూర్పు విడిచి కిటికీ వద్ద నేను కూర్చున్న కుర్చీలో నుండి నేను లేచి నిలబడి నా భుజాల్ని ఎగరేసి గట్టిగా ఇలా అన్నాను. ఇప్పుడిప్పుడే నేను నీ వద్ద పాఠాల్ని నేర్చుకుంటున్నాను ప్రభూ. నీవు నేర్పించే పాఠాలన్నీ చక్కగా నేర్చుకుంటాను. నా దృష్టిలో సరైనది నీ దృష్టిలో సరైనది కాదని ఇప్పుడే నేర్చుకున్నాను. నీ ఆలోచనలకు నా ఆలోచనలకు అసలు పోలికే లేదు. కరీం భూస్థాపనకు నీవు వెళ్ళమని చెప్పావు. నేను వెళుతున్నాను. నేనలా పలుకుతూ ఉండగానే తిరిగి నేను ఆ పరలోక సమాధానాన్ని నా హృదయంలో పొందగలిగాను. దేవుని మహిమను పొందడాన్ని, పోగొట్టుకోవడాన్ని ఈ మధ్యకాలంలో నేను పదే పదే అనుభవిస్తున్నాను. దాని ద్వారా దేవుని మహిమలో నిలిచియుండుట ఎలాగో నేను నేర్చుకుంటున్నాను. కాసేపట్లో నేను కాబల్ స్టోన్ లేన్ లో ఉన్న కరీం ఇంటి ముందు నిలబడ్డాను. ప్రభువుకు వాగ్దానమైతే చేశాను గాని లోనికి వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు. 1000 త్రాచుపాముల మధ్యలో విసిరివేయబడ్డ పావురంలా నేను విలవిలలాడాను. కాసేపటి తర్వాత తిరిగి ధైర్యం తెచ్చుకున్నాను. ఏంటిలా నిలబడ్డాను? ఏంటి పిరికితనం అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఒక్కసారి బలంగా ఊపిరిలోనికి పీల్చుకుని వరండాలో కూర్చుని ఉన్న గ్రామస్తుల బాణాల్లాంటి చూపులను ఛేదించుకుంటూ గబగబా ఇంట్లోకి నడిచాను. అందమైన ఆ పురాతన గృహంలో నేను కరీం గడిపిన బాల్య దినాలు గుర్తుకొచ్చాయి. ఆనాటి మా నవ్వులతోనూ కేరింతలతోనూ ఆటపాటలతోనూ ఆ ఇల్లు ప్రతిధ్వనించేది. ఆ పాత జ్ఞాపకాలతో నా కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కడి ఇప్పుడు మౌనం, విషాదం ఆవరించి ఉన్నాయి. కుటుంబమంతా దుఃఖ సాగరంలో మునిగి ఉంది. లోన కూర్చుని ఉన్న బంధువుల తిరస్కారాల చూపుల మధ్య నేను మెల్లగా ముందుకు నడవసాగాను. నాకు అత్యంత సన్నిహితురాలైన ఒక బంధువుల అమ్మాయి వారిలో నాకు కనిపించింది. కొన్ని క్షణాలు మా చూపులు కలిశాయి. అంతే. వెంటనే ఆ అమ్మాయి తన చూపులు ప్రక్కకు త్రిప్పుకుని తన ప్రక్కనున్న అమ్మాయితో మాట్లాడడం ప్రారంభించింది. నేనింకా ముందుకు నడిచి కరీం ఇంట్లోని లోపలి గదిలో క్రింద పరిచి ఉన్న పరుపుపై కూర్చుని నా కాళ్ల వద్ద చీరను సరిచేసుకున్నాను. అక్కడున్న స్త్రీలు ఉన్నట్టుండి తమ మాటల్ని ఆపి నా వైపు వింతగా చూడసాగారు. చేతుల్లో జపమాలల్ని పట్టుకుని ప్రార్థిస్తున్న స్త్రీలు కూడా వారి ప్రార్థనల్ని ఆపి నా వైపు చూడడం ప్రారంభించారు. అతిథులతోనూ బంధువులతోనూ కిక్కిరిసి ఉన్న ఆ వేసవి వేడి గది ఉన్నట్టుండి చల్లబడ్డట్టు నాకనిపించింది. నేనెవరి వైపైనా చూడడానికి గాని ఎవరినైనా పలకరించడానికి గాని ప్రయత్నించలేదు. నా తల వంచుకుని క్రిందికి చూస్తూ నాలో నేను నా ప్రభువుతో మాట్లాడసాగాను. నా ప్రియమైన యేసు, కరీం మరణం ద్వారా దుఃఖసాగరంలో మునిగి ఉన్న నా ప్రియ బంధువులు స్నేహితుల మధ్యకు నీ ప్రతినిధిగా నేనొచ్చాను. నాతో నీవుండు అని నేను ప్రభువుని అడిగాను. 15 నిమిషాల తర్వాత అంతవరకు ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తిరిగి మాటలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు నేను కరీం భార్యను పలకరించి ఓదార్చాలి. నేను తల పైకెత్తి లేచి నిలబడి కరీం శవం ఉంచబడి ఉన్న ప్రక్క గదిలోకి నడిచాను. అక్కడొక శవపేటికలో కరీం శవం ఉంచబడి ఉంది. నేను నేరుగా కరీం భార్య వద్దకు వెళ్ళి
నా విచారాన్ని వెలిబుచ్చి భూస్థాపనకు సిద్ధంగా ఉన్న నా సోదరుడు కరీం వైపు చూశాను. అతడు తెల్లని బట్టల్ని ధరించి చీకు చింత లేకుండా నిర్మలంగా నిద్రిస్తున్నట్టున్నాడు. ఈ నా ప్రియ సోదరునితో కలిసి మాట్లాడాలని నేనెంతగా ఆశించానో. నేను మళ్ళీ కలవలేని సుదూర తీరాలకు ఇతడు ఇంత త్వరగా వెళతాడని ఎవరనుకున్నారు? వెచ్చటి కన్నీళ్లు నా చెక్కిళ్ల మీద నుండి క్రిందికి ప్రవహించాయి. సన్నిహితులైన కుటుంబ సభ్యులు కరీం కోసం ప్రార్థించడం ప్రారంభించారు. స్త్రీలు లేచి నిలబడి ఖురాన్ నుండి కొన్ని వచనాలు చదివారు. అవన్నీ మానవుని జీవన్ మరణాలను గురించి తెలుపుతున్నాయి. ప్రశాంతమైన గదిలో రోదన ధ్వనులు మెల్లగా వినిపిస్తున్నాయి. కరీం శవపేటిక వద్ద కరీం తల్లి కన్నీళ్లు కార్చుతూ మెల్లగా రోదిస్తున్న దృశ్యం నన్ను కదిలించింది. వెళ్ళి ఆమెను ఓదార్చాలనిపించింది. కాని కళ్ళ ముందు ఆరోగ్యంగా తిరుగులాడుతూ ఉండిన కొడుకు ఉన్నట్టుండి శవమైపోగా గుండె పగిలి మూల్గుతున్న ఆ తల్లిని నిజంగా నేను ఓదార్చగలనా? ఈ సమయంలో ఆమెకు యేసును గురించి చెబితే, వద్దు, నేనామె ప్రక్క నిలబడడమే క్రీస్తు ఓదార్పును ఆమెకు అందివ్వడం అవుతుంది. నేను 2 అడుగులు వేసి నా చేతులతో ఆమెను చుట్టేస్తూ, నేను కరీం చాలా సన్నిహితంగా ఉన్నాం. ఇంత త్వరగా అతడు మనందరికీ దూరమవుతాడనుకోలేదు. ఈ సమయంలో మాటలతో మిమ్మల్ని ఓదార్చే శక్తి నాకు లేదు. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించి ఓదార్చునుగాక అన్నాను. కరీం తల్లి తల పైకెత్తి నా వైపు చూసింది. కన్నీళ్లతో నిండిన ఆమె నల్లని కళ్ళు నాకు కృతజ్ఞతలు తెలిపాయి. ఆవేదనతో నిండిన ఆమె హృదయాన్ని ప్రభువు ఆ సమయంలో ఓదార్చుతున్నాడని నాకు తెలుసు. కానీ ఆ సమయంలో నా చర్యల్ని ఇష్టపడిన వ్యక్తి ఒక కరీం తల్లి మాత్రమేనని నేను గ్రహించాను. నేను ఆమెను వదిలి ఆ గదిలో దుఃఖిస్తున్న మిగతా స్త్రీల ప్రక్కన కూర్చోగానే ఆ బంధువుల్లో ఒకతను కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని వెంట ఇంకా కొందరు కోపంగా నా వైపు చూస్తూ వెళ్ళిపోయారు. ఒకవైపు కరీం కోసం, అతని కుటుంబ సభ్యుల కోసం విచారిస్తూ, మరోవైపు తిరస్కారాన్ని అవమానాన్ని భరిస్తూ నేనక్కడ కాలం గడపసాగాను. అక్కడి మనుషుల చూపులకి ప్రవర్తనలకి నా హృదయం బద్దలవుతోంది. శత్రుత్వం నా భద్రతా వలయాన్ని ఛేదించుకుని నాకు సమీపంగా వస్తున్నట్టు నాకు ఆ సమయంలో అనిపించింది. ఇక అక్కడ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటపడడం మంచిది. సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను. చివరిగా నేనక్కడి నుండి బయటకు నడుస్తుంటే అందరి కళ్ళు నా మీదే ఉండడాన్ని నేను గమనించాను. లేని శక్తిని తెచ్చుకుంటూ స్టీరింగ్ ముందు కూర్చుని నా కారు నడుపుకుంటూ ఇంటి ముఖం పట్టాను. నా వరకైతే ఈ ద్వేషాగ్నికి దూరంగా నా ఇంట్లో నేనుండడమే ఇష్టం. కానీ ప్రభువు చెప్పాడు కాబట్టి నేను విధేయత చూపించాను. దానికోసం నేను చాలా ఎక్కువ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి లోయ అనుభవం ఏదో ఒక్కసారేలే అని నేను అనుకుంటే అది పొరపాటే. వేసవి మధ్యకాలంలో నా సన్నిహితుడైన ఇంకో సోదరుడు చనిపోయాడు. ఈ వార్తను కూడా నేను నా ఇంట్లో పనిచేసే పని మనుషుల ద్వారానే విన్నాను. ఈసారి కూడా ప్రభువు ఆజ్ఞకు విధేయురాలనై నేను వారి ఇంటికి వెళ్ళాను. తిరిగి అవే చూపులు, అదే తిరస్కారం, అదే అవమానం. ఇవేవీ నేను పట్టించుకోలేదు. నాకు కావలసిందల్లా చనిపోయిన నా సోదరుని కుటుంబాన్ని ఆదరించడమే. నేను లోనికి వెళ్లిన సమయానికి నా సోదరుని భార్య అతని శవపేటిక వద్ద నిలబడి ఉంది. మహ్మద్ వయసులో ఉన్న ఆమె కుమారుడు అక్కడే ఉన్నాడు. ఆమె కళ్ళల్లో నుండి ఏకధాటిగా కారుతోన్న కన్నీళ్లను చూచి నా హృదయం విలపించింది. భారమైన హృదయంతో నిరాశ నిస్పృహల్లోనున్న ఆమె వైపు మెల్లగా నడిచాను. నేను ఆమెను సమీపించగానే ఆమె తలెత్తి నా వైపు చూసింది. నన్ను పలకరిద్దామా వద్దా అన్న సంకోచం కన్నీటి చారికలతో నిండిన ఆమె ముఖంలో నేను స్పష్టంగా చూడగలిగాను. ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా తాను చేస్తున్నానని తెలిసి కూడా ఆమె తన చేతిని నా వైపు చాచింది. వణుకుతోన్న ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుని నేను మౌనంగా రోధించాను. మేమా సమయంలో 2-3 మాటలతోనే సంభాషించుకున్నాం. అయితే నా హృదయంలో ఆమె ఓదార్పు కోసం ప్రార్థిస్తూనే ఉన్నాను. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్న వాక్యాన్ని ఆ సమయంలో ఆమె పట్ల నెరవేర్చమని నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థించాను. బిల్కిస్, నీకు నా కృతజ్ఞతలు. చివరిగా నా చేతిని వదులుతూ మెల్లగా ఆమె నాతో అంది,
నేను ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఆ తర్వాత ఆ గది నుండి బయటకు నడిచాను. ఆ తర్వాత మరో 2 మరణాలు మా కుటుంబంలో సంభవించాయి. అలా వరుస మరణాలు మా కుటుంబంలో ఎప్పుడూ సంభవించలేదు. ఈ 2 సార్లు కూడా నేను సురక్షితమనుకునే నా చిన్ని ఇంట్లో నుండి నా అవసరత ఉన్న నా బంధువుల మధ్యకు వెళ్ళమని ప్రభువు ఆదేశించాడు. వెళ్ళిన చోట నేను ఎక్కువగా మాట్లాడకూడదు. నేను మౌనంగా వెళ్ళి రావడమే ప్రభువుకు కావాలి. ఈ పరిస్థితులన్నిటిలో ప్రభువు నాతో కూడా పనిచేస్తున్నాడు. ఈ భూస్థాపన కార్యక్రమాలను తన తరగతి గదులుగా వాడుకుంటూ ఆయన నాకు అనేక పాఠాలను బోధిస్తున్నాడు. ఆయన సన్నిధిలో నిలిచియుండుటలోనే రహస్యాన్ని ఈ సమయంలోనే నేను కనుగొన్నాను. భూస్థాపన సమయంలో శవం సమాధి చేయబడేంత వరకు ఎవరూ వంట చేయరు, భోజనం చేయరు. ఒక రోజంతా అందరూ ఉపవాసం ఉంటారు. ఇదేమంత కష్టమైన విషయమేం కాదు. కానీ టీ లేకుండా నేనుండలేను. మనుషులతో కిక్కిరిసి ఉన్న ఒక గదిలో ఒకసారి ఒక మధ్యాహ్నం నేను కూర్చున్న సమయంలో నాకు టీ త్రాగాలనిపించింది. ఆ సమయానికి నాకు టీ త్రాగే అలవాటు ఉంది. నేనెంత ప్రయత్నించినా నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. చివరిగా నా కోరికను అదుపు చేసుకోలేక, క్షమించండి, చేతులు కడుక్కుని వస్తాను అంటూ నా ప్రక్కనున్న వారితో మెల్లగా చెప్పి అక్కడ నుండి బయటపడి వీధి చివరనున్న ఒక చిన్న హోటల్లో టీ త్రాగి తిరిగి ఇంట్లో దుఃఖించే వారి మధ్యకు చేరుకున్నాను. వెంటనే నన్నెప్పుడూ ఆదరిస్తూ ఉండే ఆయన ఆత్మ నన్ను వదిలి వెళ్ళినట్లుగా నాకు తెలిసింది. ఉన్నట్టుండి ఒక కీకారణ్యంలో ఒంటరిగా వదిలివేయబడ్డ ఒక చిన్న బిడ్డలా నేను విలవిలలాడాను. ప్రభువా, నేనేం చేశాను? నన్నెందుకు ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు అని నేను ప్రభువును ప్రశ్నించాను. నేను ఆ గదిలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక అబద్ధం చెప్పినట్లు నేనప్పుడు గ్రహించాను. కానీ అదొక చిన్న అబద్ధమే కదా ప్రభు అని నేను అన్నాను. నాకెలాంటి జవాబు రాలేదు. నేను ఇంకా నిర్జీవంగానే ఉన్నాను. కానీ ప్రభువా, ఉపవాసం లాంటి ఈ ఆచారాల్ని నేను ఇంకా ఆచరించవలసిన అవసరం లేదు కదా. అయినా టీ త్రాగకుండా నేనుండలేనని మీకు తెలుసు కదా. నాకే జవాబు రాలేదు. సరే ప్రభు, నేను తప్పు చేశాను. నిన్ను గాయపరిచినందుకు నిజంగా నేను బాధపడుతున్నాను. నీ సహాయంతో ఇలాంటి తప్పులు ఇక మీదట చెయ్యను. నేనిలా ప్రార్థించగానే ఎండిన సరస్సుపై కురిసిన వర్షపు జల్లులా దేవుని సమాధానం నా హృదయంలో వర్షించడం ప్రారంభించింది. ఆ విధంగా దేవుని సమాధానాన్ని పోగొట్టుకున్నప్పుడల్లా దాన్ని ఎలా త్వరగా తిరిగి పొందాలో నేను నేర్చుకున్నాను. ఆయన సామీప్యతను నేను అనుభవించని ప్రతిసారి ఏదో విషయంలో నేను ఆయనను దుఃఖపెట్టినట్లు గ్రహించేదాన్ని. అప్పుడు ఏ విషయంలో నేను ఆయనను దుఃఖపెట్టానో తెలుసుకునేందుకు వెనుతిరిగి నా ప్రతి మాటను, ఆలోచనను, పనిని నిశితంగా పరిశీలించి కనుగొనేదాన్ని. ఆ విషయంలో నేను పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగేదాన్ని. క్రమంగా దీన్ని అభ్యాసం చేయడం నేను నేర్చుకున్నాను. ఈ విధేయత అభ్యాసం ద్వారా పశ్చాత్తాపాన్ని గూర్చిన రహస్యాన్ని నేను కనుగొన్నాను. నా ఉద్దేశంలో పశ్చాత్తాపం అంటే చేసిన తప్పును ఒప్పుకొని ప్రభువు సహాయంతో దాన్ని భవిష్యత్తులో చేయకుండుటే. నా బలహీనతను నేను గ్రహించినప్పుడు ఆయన బలాన్ని నేను కోరేదాన్ని. అబద్ధాల్లో చిన్న అబద్ధాలు, పెద్ద అబద్ధాలు అన్న తారతమ్యాలు లేవని ఆ సమయంలోనే నేను నేర్చుకున్నాను. అది చిన్నదైనా పెద్దదైనా అబద్ధం అబద్ధమే. అది అబద్ధాలకు జనకుడైన సాతానుకు సంబంధించినది. చిన్న చిన్న అబద్ధాలు చెప్పేందుకు మొదట సాతాను మనల్ని ప్రోత్సహిస్తాడు. ఆ చిన్న చిన్న అబద్ధాలు మనల్ని పెద్ద పెద్ద శోధనల్లో ముంచేస్తాయి. ఈ విధంగా మనం లోకంలో కలిసిపోయి సత్యమునకు తండ్రియునైన యేసుకు దూరమైపోతాము. ఒక బంధువు భూస్థాపన సమయంలో నేను నేర్చుకున్న ఈ పాఠం ఆ తర్వాతి కాలంలో నేను అబద్ధాలకు దూరంగా ఉండడానికి గట్టి పునాది వేసింది. నేను అబద్ధం చెప్పాల్సి వచ్చిన ప్రతిసారి నన్ను నేను హెచ్చరించుకోవడం ప్రారంభించాను. ఒకసారి నాకు ఇష్టం లేని ఒక కూడికకు ఒక మిషనరీ స్నేహితుడు నన్ను ఆహ్వానించాడు. నాకు వేరే పనుందని, అందువలన ఆ కూడికకు రాలేనని చెప్పడానికి నేను పథకం వేసుకున్నాను. వెంటనే నాలో హెచ్చరిక వచ్చింది. ఆ తర్వాత నేను అతనితో ఇలా అన్నాను, నేను ఆ కూడికకు రాలేనందుకు నన్ను క్షమించండి. ఒకసారి లండన్లోనున్న ఒక స్నేహితునికి ఒక ఉత్తరం రాయడానికి ప్రారంభించి నేను ఊర్లో లేనని, అందుకే వెంటనే జవాబు ఇవ్వలేకపోయానని వ్రాయసాగాను.
వెంటనే నేను రాయడం ఆపి, నేనేం రాస్తున్నాను? నేను ఊర్లో లేనా? ఎంత అబద్ధం అని నాలో నేను ప్రశ్నించుకున్నాను. నేనా ఉత్తరాన్ని నలిపి బుట్టలో వేసి ఇంకో కాగితాన్ని తీసుకుని వ్రాయడం ప్రారంభించాను. ప్రియమైన స్నేహితునికి, నీ ఉత్తరానికి వెంటనే జవాబు వ్రాయనందుకు నన్ను క్షమించు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు, పెద్ద పెద్ద శోధనలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం నాకు సులువనిపించేది. అంతేగాక అబద్ధాలాడేందుకు యుక్తులు పన్నే బాధ కూడా తప్పిపోయింది. మెల్లమెల్లగా ప్రభువు సాన్నిహిత్యాన్ని నిత్యము అనుభవించడానికి నేను అభ్యాసం చేయసాగాను. అదంత సులువైన విషయమేం కాదు, కానీ ప్రభువు సహాయంతో నేను ప్రయత్నించేదాన్ని. నా పాత మార్గాల్లో నేను పడిపోయిన ప్రతిసారి ప్రభువు సాయంతో నేను తిరిగి లేచి ముందుకు సాగేదాన్ని. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనము అనే వాగ్దానములోని సత్యాన్ని నేను కనుగొన్నాను. నేను దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు నా ఇతర అవసరతలను దేవుడు తీర్చేవాడు. ఒక మధ్యాహ్నం రేషం నా గదిలోకొచ్చి, బేగం సాహిబ్, మిమ్మల్ని చూడాలని ఒక స్త్రీ డ్రాయింగ్ రూంలో కూర్చుని ఉంది అంది. ఎవరామె అని నేను అడిగాను. బేగం సాహిబ్, నేను పొరబడకపోతే ఆమె కరీం తల్లి అనుకుంటున్నాను. ఈ అమ్మాయి తప్పక పొరబడుతోంది. కరీం తల్లేంటి ఇక్కడికి రావడమేంటి అని నాలో నేను అనుకున్నాను. ఆ వచ్చింది ఎవరోనని నాలో నేను ఆతురత పడుతూ క్రిందకి దిగి నేను డ్రాయింగ్ రూంలోకి వెళ్తూ ఆ స్త్రీ వైపు చూశాను. ఆమె నిజంగా కరీం తల్లే. నా అడుగుల శబ్దం విని ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. బిల్కిస్, నీకో విషయం చెప్పాలని వచ్చాను. కరీం భూస్థాపన దినాన మొదట నిన్ను నేను చూడలేదు, కానీ ఆ తర్వాత నీవు వచ్చి నన్ను పలకరించడం నాకెంతో ఓదార్పునిచ్చింది. అదొక నూతనమైన వెచ్చటి అనుభూతి. దాన్ని నా మాటలతో వివరించలేను. తన కళ్ళల్లో నుండి నీళ్లు పెళ్లిబుకి వస్తుండగా ఆమె నాతో అంది. యేసును గురించి ఆమెతో చెప్పడానికి ఆ దినాన నేనెందుకు అనుమతించబడలేదు? అలా చేసుంటే ఆమె దైన్య పరిస్థితిని నేను ఆసరాగా తీసుకున్నట్లుండేది. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. యేసు నా జీవితంలో ఎలా ప్రవేశించాడో, ఎలా నన్ను ఆదరించాడో, ఎలా నన్ను నడిపిస్తున్నాడో నేను ఆమెకు చెప్పడం ప్రారంభించాను. ఆమె ఆసక్తిగా వింటోంది. ఆ ప్రభువే నా ద్వారా నిన్నా దినాన ఆదరించాడు అని చివరిగా నేనన్నాను. అవును, ఆమె అంది. ఆ దుఃఖ సమయంలో నేనెంతో ఆదరణ పొందాను. మా కలయిక కొద్దిసేపట్లోనే ముగిసినా అది చాలా అద్భుతమైనదిగా నేను గమనించాను. ఆ కలయిక వల్ల 2 విషయాలను నేను తెలుసుకున్నాను. మొదటిది, వేరొక వ్యక్తి నాలోని మార్పును గమనించింది. రెండవది, కుటుంబ వెలివేత ముగింపుకు ఇది ప్రారంభం. ఈ 2 విషయాలు నన్నెంతో ప్రోత్సాహపరిచాయి. అయితే రెండవ విషయం నేను అనుకున్నంత త్వరగా జరగలేదు. ఎప్పుడు ఫోన్ మ్రోగినా నా మిషనరీ స్నేహితుల గొంతులే వినిపిస్తున్నాయి. కాబట్టి మహ్మద్ 6వ పుట్టిన దినానికి ముందు రోజుల్లో ఉదయాన్నే ఫోన్ మ్రోగటంతో అది మేరీ వద్ద నుండి వచ్చిన ఫోన్ అని నేను అనుకున్నాను. కానీ అది మరణించిన నా 2వ సోదరుని తల్లి వద్ద నుండి వచ్చింది. బిల్కిస్, నేనే మాట్లాడుతున్నాను. బిల్కిస్, నా కుమారుని భార్యతో నీవు పలికిన ఆదరణ మాటల కోసం నిన్ను అభినందిస్తున్నాను. అవి ఆమె హృదయాన్ని తాకాయని ఆమె నాతో అంది. ఎంత ఆశ్చర్యం! నేను 2 మాటలే ఆమెతో ఆ దినాన మాట్లాడాను. కానీ ఆ 2 మాటలతోనే ప్రభు ఆమెను ఎంతో ఆదరించాడు. ఆమెను ఆదరించి ఓదార్చినవాడు ప్రభువే. మేమిద్దరం కాసేపు కొన్ని ఆదరణకరమైన మాటల్ని మాట్లాడుకున్నాము. నేనేం పెద్దగా మాట్లాడకపోయినా నా ద్వారా ప్రభువు జరిగించిన కార్యానికి నేను ఆశ్చర్యపడ్డాను. వారి అవసరతలో ప్రభువు ప్రతినిధిగా నేనక్కడ ఉండడం తప్ప నేను మరేం చేయలేదు. ఆ తరువాతి వారాల్లో కొంతమంది దగ్గర బంధువులు వచ్చి కాసేపు మాట్లాడి వెళ్లారు. వారు మహ్మద్ పుట్టిన దినాన వచ్చి వాడికి కొన్ని మిఠాయిలు, బొమ్మలు తెచ్చిచ్చారు. వారు వాడి పుట్టిన దినం సాకుతో వచ్చినా మళ్లీ నాతో కలుసుకోవడమే వారి ఉద్దేశం. వారు కొద్దిసేపే నాతో మాట్లాడి వెళ్ళినా వారి రాక నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే మా మధ్య కట్టబడి ఉన్న అడ్డుగోడను అది కూలదోసింది.
క్రీస్తును నా హృదయంలో చేర్చుకుని దాదాపు 1 సంవత్సరం పూర్తి కావస్తోంది. కాలం ఎంత వేగంగా పరిగెడుతోంది. నేను త్వరలో నా పుట్టినరోజు జరుపుకోబోతున్నాను. నా మొదటి క్రిస్మస్ను కూడా నేను జరుపుకోబోతున్నాను. నేను ఐరోపా దేశాల్లో ఉన్నప్పుడు క్రిస్మస్ వేడుకల్ని చూశాను. కానీ హృదయంలో క్రిస్మస్ జరుపుకోవడం అంటే అప్పుడు నాకు తెలియదు. మిషెల్ దంపతుల వద్ద నుండి చిన్న తొట్టి తీసుకొచ్చాను. ఆ తర్వాత వారొక చిన్న పసులపాకను, ఒక ఫిర్ చెట్టును తీసుకొచ్చారు. మేమందరం ఓ క్రిస్మస్ చెట్టా అంటూ పాట పాడాము. మహ్మద్ ఆనందంతో గంతులేశాడు. నా పనివాళ్లు ఆ చెట్టును డ్రాయింగ్ రూంలో పెట్టారు. మేమందరం దాన్ని కాగితపు రిబ్బన్లతో అలంకరించాము. ఇవన్నీ నాకు సంతృప్తినివ్వలేదు. నేను క్రిస్మస్ జరుపుకోవడంలో ఏదో కొరత ఉన్నట్లు నాకనిపించింది. పసులపాక, క్రిస్మస్ చెట్టు, అలంకరణలు, ఆర్భాటాలు. క్రిస్మస్ అంటే ఇదేనా? నా జీవితంలో వచ్చిన మార్పును తెలిపే విధంగా ఒక నూతనమైన పంథాలో క్రిస్మస్ జరుపుకుంటే ఎలా ఉంటుంది అని నాలో నేను అనుకున్నాను. ఒక క్రొత్త ఆలోచన నా మదిలో మెదిలింది. మిషనరీలను, గ్రామంలోని అన్ని రకాల ప్రజలను పిలిచి ఒక పెద్ద విందు ఇచ్చి ఒక ఉత్సవంలాగా చేస్తే ఎలా ఉంటుంది? అంతలోనే నా విశ్వాసాన్ని బహిరంగంగా ప్రదర్శించవద్దని నా బంధువులు చెప్పిన హెచ్చరిక స్వరం నాకు జ్ఞాపకం వచ్చింది. నేను ఇబ్బందిలో పడితే అధికారికంగా తానెలాంటి రక్షణను ఇవ్వలేనని చెప్పిన జనరల్ అమర్ మాటలు కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. నాకు వచ్చిన ఈ తలంపు నన్నేగాక నాతో పాటు అనేక మందిని ఇబ్బందిలో పడేస్తుందని నేను గ్రహించాను. అయినప్పటికీ నా ప్రణాళికను కొన్ని చిన్న మార్పులతో నేను చేయాలనుకున్నాను. క్రిస్మస్ దినాన నేను చేసిన హంగామా గ్రామంలో గందరగోళాన్ని రేపింది. ఉదయాన్నే గ్రామంలోని స్థానిక క్రైస్తవులు వచ్చి నా డ్రాయింగ్ రూంలో గుమికూడారు. ఆ తర్వాత మిషనరీలొచ్చారు. సిన్నోవి అందర్నీ పాటల్లో నడిపించింది. అంతలోనే రావిల్పిండి నుండి మా ఆంటీ, ఆమె పిల్లలు వచ్చారని నా పనివాళ్లు చెప్పారు. నేను నిశ్చేష్టురాలనయ్యాను. నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వాళ్ళెలా ప్రతిస్పందిస్తారో, వాళ్ళు ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళు, అంత ఆటవికంగా ఏం ప్రవర్తించరులే అని నాలో నేను అనుకున్నాను. వారంతా లోనికొచ్చారు. ఆ హంగామా అంతా చూస్తూనే కొన్ని క్షణాలు వాళ్ళు నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత మౌనంగా ప్రక్క గదిలోకెళ్ళి కూర్చున్నారు. నేను వెళ్ళి వాళ్ళని పలకరించి మళ్ళీ వచ్చి కూడికలో కూర్చున్నాను. కాసేపుండి మళ్ళీ మా ఆంటీ వాళ్ళతో మాట్లాడి వచ్చాను. నాకైతే ఇక్కడ కూడికను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. అలాగని నన్ను ప్రేమించి ఎంతో దూరం నుండి నన్ను చూడడానికి వచ్చిన ఆంటీని, పిల్లల్ని కూడా దూరంగా పెట్టలేను. కూడిక అయిపోయేంత వరకు కూడికలో కాసేపు, వారి వద్ద కాసేపు నేను గడపడం ప్రారంభించాను. నా పరిస్థితి వేడి నీళ్ల నుండి చల్లనీళ్ల వద్దకు, చల్లనీళ్ల నుండి వేడి నీళ్ల వద్దకు పరిగెత్తినట్లయింది. నా పరిస్థితిని అర్థం చేసుకున్నారేమో గాని వచ్చిన బంధువుల్లో కొందరు విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించారు. మరికొంతమంది హాల్లోకి వచ్చి కూడికలో కూర్చున్నారు. కూడిక అనంతరం వాళ్ళు మిషెల్ దంపతులతోనూ, కెన్ దంపతులతోనూ కులాసాగా మాట్లాడడం నాకు కనిపించింది. ఈ క్రిస్మస్ నా జీవితంలో ఒక క్రొత్త మలుపునివ్వబోతోందని నాకు తెలుసు. నా ముందు ఒక 4 రోడ్ల కూడలి ఉన్నట్లు నాకనిపించింది. నేను జాగ్రత్తగా సరైన మార్గాన్ని ఎంచుకోకపోతే నేను తప్పు దారిలో ప్రవేశించే ప్రమాదముంది. బంధువుల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. తిరిగి నన్ను ముస్లిం విశ్వాసంలోకి మెల్లగా తీసుకెళ్లాలన్న వారి మనస్సులోని ఆలోచన వారి మాటల్లో నాకు అర్థమవుతోంది. వారి మాటలకు నేనెలా ప్రతిస్పందిస్తానోనని కనిపెట్టే వాళ్లను కూడా నేను గమనించాను. ఈ సమయంలో నేనేం చేయాలి? మౌనంగా ఉండనా, లేక మనస్సు విప్పి మాట్లాడనా? నేను సందిగ్ధంలో పడ్డాను. నా ప్రశ్నలకు జవాబొచ్చింది. ఏ విషయంలోనైనా దేవుని సమాధానం నాకు దూరమైందంటే అది దేవుని చిత్తం కాదనేది నేనీ పాటికే తెలుసుకున్నాను. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం నాకిదే కొలబద్ద. ఒక మధ్యాహ్నం ఎవరో మెల్లగా నా తలుపు తట్టినట్లు అనిపించింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఈ సమయంలో ఎవరొచ్చుంటారబ్బా అని నాలో నేను ప్రశ్నించుకున్నాను. నేను తలుపు తెరిచాను. ఎదురుగా రేషం నిలబడి ఉంది. బేగం సాహిబ్, ఎవరో మీకోసం వచ్చారు. ఆమె సంకోచిస్తూ మెల్లని స్వరంతో అంది. ఇంతకు మునుపైతే మధ్యాహ్నం 12 గంటల నుండి
3 గంటల వరకు నన్నెవరూ ఆటంకపరచకూడదన్న నియమం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నియమం ఏమీ లేదు. నా సమయం నా సొంతం కాదని, అది ప్రభువుకు చెందినదని, ఏ సమయంలో ఎవరొచ్చినా నన్ను పిలవమని నేను నా పనివారికి చెప్పాను. బేగం సాహిబ్, ఆ వచ్చిన వ్యక్తి ఒక ఆంగ్లేయుడు అని చిరునవ్వుతో కళ్ళార్పుతూ అంది రేషం. ఆశ్చర్యంగా, సరే నేను క్రిందికి వస్తున్నాను అని చెప్పాను. గోధుమ రంగు జుట్టు, తెల్లని మేనిఛాయ కలిగిన ఒక ఆంగ్లేయుడు డ్రాయింగ్ రూంలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. పాకిస్తానీలు ధరించే పొడవాటి చొక్కాను, వదులుగానున్న పైజమాను అతడు ధరించి ఉన్నాడు. అతని తెల్లని మేనిఛాయ, తెల్లని బట్టలు ఆ గదిలోని తెల్లని గోడలలో కలిసిపోయాయి. ముందుగా మీ అనుమతిని తీసుకోకుండా వచ్చినందుకు క్షమించండి అని అతడన్నాడు. ఆ తర్వాత అతడు తన్ను తాను నాకు పరిచయం చేసుకుంటూ తాను క్రైస్తవ్యం నుండి ఇస్లాంకు మారానని, నన్ను చూసేందుకు కరాచీ నుండి వచ్చానని చెప్పాడు. నా బంధువులు నన్ను తిరిగి ఇస్లాంలోకి మార్చేందుకు అతన్ని నా యొద్దకు పంపినట్లు నాకర్థమైంది. అతడు తన గొంతును సరిచేసుకుంటూ తన రాకకు కారణాన్ని నాకు వివరించాడు. బైబిల్ను చదివి క్రైస్తవులుగా మారే ముస్లింలను చూస్తే నాకు చాలా బాధేస్తుంది. కానీ ఆ బైబిల్లోని క్రొత్త నిబంధనలో దేవుని వాక్కు పూర్తిగా మార్చి వ్రాయబడిందన్న విషయాన్ని వారు విస్మరిస్తున్నారు అని అతడన్నాడు. మొదట వ్రాయబడ్డ బైబిలు గ్రంథానికి ఇప్పటి బైబిలు గ్రంథానికి కూడా ఎంతో వ్యత్యాసముందని, బైబిలు గ్రంథానికి సంబంధించిన పురాతన వ్రాత ప్రతులకు ఇప్పటి బైబిలు గ్రంథానికి అసలు పొంతనే లేదని అతడు నాకు వివరించసాగాడు. మీరు మరోలా అనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బైబిలు గ్రంథంలో మార్పులు చేర్పులు జరిగాయని చెప్పడం నేను విన్నాను. కానీ ఆ మార్పులు ఎక్కడెక్కడ చేయబడ్డాయో, వాటిని ఎవరు ఎప్పుడు చేశారో నాకు కాస్త చెప్పగలరా అని నేను అతనిని ప్రశ్నించాను. అతడు కుర్చీలో వెనక్కి వాలి పైకి చూస్తూ తన చేతి వ్రేళ్లతో కుర్చీపై దొరివేస్తూ మౌనంగా ఉండిపోయాడు. నాకు తెలిసినంతవరకు నా ప్రశ్నకు అతని వద్ద జవాబే లేదు. చూడండి, నేను మళ్ళీ కొనసాగించాను. మహ్మద్ పుట్టడానికి దాదాపు 300 సంవత్సరాల పూర్వం నాటి పురాతన బైబిల్ వ్రాతప్రతులు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. ఈనాడు మన ముందున్న బైబిల్ గ్రంథానికి ఆ పురాతన వ్రాతప్రతులకు మధ్య ఏ వ్యత్యాసమూ లేదని బైబిల్ గ్రంథ నిపుణులు చెబుతున్నారు. ఇక నా విషయానికొస్తే వ్యక్తిగతంగా అది నాతో మాట్లాడుతూ, నా ఆత్మను పోషిస్తూ, నన్ను సరైన మార్గంలో నడిపిస్తోంది. అది నాకు అన్ని విధాలా సహాయపడుతూ. నేనింకా మాట్లాడుతూ ఉండగానే అతడు లేచి నిలబడ్డాడు. కాబట్టి నేను మాట్లాడడం కొనసాగించాను. బైబిల్ గ్రంథం విషయంలో నేనెక్కడైనా తప్పుదారి పడుతుంటే దయచేసి నాకు చెప్పగలరా? మీరు బైబిల్ను గురించి అదేదో సజీవమైనదన్నట్లుగా మాట్లాడుతున్నారు అని వ్యంగ్యంగా అతడన్నాడు. క్రీస్తు సజీవుడని, ఆయన వాక్యం సజీవమైనదని నేను విశ్వసిస్తున్నాను. మీ అభిప్రాయం కూడా అదేననుకుంటా. క్రీస్తు దేవుని వాక్కు అని ఖురాన్ కూడా చెబుతోంది. ఈ విషయాన్ని గురించి మీతో ఇంకా కొంత సమయం నేను విపులంగా మాట్లాడాలనుకుంటున్నాను అన్నాను. ఇక నాకు సెలవు, అంతే. ఆ తెల్లాయన తలుపు వద్ద ఉన్నాడు. తిరిగి లోనికి రమ్మని నేను అతన్ని ఆహ్వానించాను. అతడు లోనికి రాలేదు గాని వేరొక వ్యక్తి లోనికి వచ్చాడు. ఇదేదో ముందుగా వేసుకున్న ప్రణాళికలాగా ఉంది అని నాలో నేను అనుకున్నాను. క్రైస్తవులు 3 వేర్వేరు దేవుళ్లను పూజిస్తున్నారని అతడు వారిని దూషింపసాగాడు. మీరు పిలిచే త్రిత్వంలో దేవుడు, మరియా, యేసు అనే 3 దేవుడు మరియా అనే కన్యకను భార్యగా తీసుకున్నాడని, వారి కలయిక వల్ల యేసు పుట్టాడని క్రైస్తవులైన మీరు నమ్ముతారు. కానీ అల్లాకు భార్య లేదు అని అతడు గట్టిగా నవ్వాడు. నేను వెంటనే ప్రార్థించాను. అప్పుడు ఒక స్పష్టమైన తలంపు నా మనసుకు తట్టింది. మీరు ఖురాన్ చదివారు కదా అని నేను అడిగాను. అందులో సందేహమేముంది అని అతడు జవాబిచ్చాడు. అలాగైతే క్రీస్తు దేవుని ఆత్మను పొందడాన్ని గురించి ఖురాన్లో ఏమి వ్రాయబడి ఉందో మీకు గుర్తుండే ఉంటుంది అని నేను అన్నాను. ఖురాన్లో ఇలాంటి అద్భుతమైన సత్యాలు ఎలా వ్రాయబడ్డాయా అని ఆ సమయంలో నాకే ఆశ్చర్యం వేసింది. యేసు తన్ను తాను
దర్శనం ద్వారా ప్రత్యక్షపరుచుకున్న సాధు సుందర్ సింగ్ అనే సిక్కు సన్యాసిని గూర్చి మీరు వినే ఉంటారు. అతనికి త్రిత్వాన్ని గురించి యేసు తన దర్శనం ద్వారా ఇలా వివరించాడు. సూర్యునిలో వెలుతురు, వేడిమి రెండూ ఇమిడి ఉన్నాయి. కాని వెలుతురు వేడిమి కాదు, అలాగే వేడిమి వెలుతురు కాదు. ఇట్లు వెలుతురు, వేడిమి రెండు వేర్వేరు అంశాలైనా ఆ రెండు సూర్యునిలో ఎలా ఒకటిగా ఇమిడి ఉన్నాయో, అలానే నేనును పరిశుద్ధాత్ముడును దేవుని నుండి ఉద్భవించిన వారమై ఈ లోకానికి వెలుగును, వేడిమిని అందిస్తున్నాము. అయినప్పటికీ సూర్యుడు ఎలా ఒకడై ఉన్నాడో అలానే మేము ముగ్గురము కాక ఒక్కరమై ఉన్నాము. నేను మాట్లాడడం ముగించేటప్పటికీ గదిని నిశ్శబ్దం ఆవరించింది. నా ఎదుటనున్న వ్యక్తి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. చివరిగా అతడు లేచి నిలబడి అతనితో మాట్లాడడానికి సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మౌనంగా బయటకు నడిచాడు. కాసేపటి తర్వాత అతడు తల వంచుకుని కంకర రోడ్డు వెంబడి మెల్లగా వెళుతుండడాన్ని నేను చూచాను. నేను వాళ్లతో మాట్లాడిన మాటలు వారిలో పనిచేశాయా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అయితే ఈ విషయం నేను తెలుసుకునే అవకాశం నాకు ఎన్నటికీ కలుగలేదు. ఎందుకంటే వారు ఆ తర్వాత నన్నెన్నడూ కలువలేదు. ఫలితాలు తెలుసుకోవాలన్న ఆతృత కూడా నాలో లేదు. ప్రభువు మాట్లాడమన్నాడు, మాట్లాడాను. ఆయనకు విధేయత చూపించడమే నాకు కావలసింది. శీతాకాలం దాటి వసంతకాలం వచ్చే సమయానికి ప్రభువు పక్షంగా మాట్లాడడానికి ఆయన వేరే మార్గాలను కూడా నాకిస్తున్నట్లు నాకు అనిపించింది. నేను లాహోర్కు వెళ్ళి అక్కడ నా కుమారుడు ఖలీద్తో మునుపటిలాగా సన్నిహితంగా మాట్లాడకపోయినప్పటికీ వాడితో సంతోషంగానే గడిపాను. తిరిగి వస్తూ ఆసక్తి కలిగిన వారికి ఇవ్వొచ్చునన్న ఉద్దేశంతో నేను లాహోర్లో 100 బైబిల్ను కొన్నాను. వాటితో పాటు కొన్ని కరపత్రాలను కూడా నేను కొన్నాను. అవకాశం దొరికిన చోటల్లా నేను కరపత్రాలను పంచడం ప్రారంభించాను. హోటళ్ల వద్ద కూడా వాటిని ఉంచుతూ వచ్చాను. అవి ప్రజల్లో ఎంతవరకు పనిచేస్తున్నాయో నాకైతే తెలీదు. ఒకసారి నేనొక హోటల్ వద్ద ఉంచిన కరపత్రాలు ఆ తర్వాత తిరిగి నేనక్కడికి వెళ్ళినప్పుడు కనిపించలేదు. నేను ఆశ్చర్యపడ్డాను. కానీ అవి నాకు చెత్తబుట్టలో కనిపించినప్పుడు నిరాశ చెందాను. ప్రభువా, ఇవన్నీ నేను నీ చిత్త ప్రకారమే చేస్తున్నానా? అలాగైతే ఎందుకు ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదు అని నిరుత్సాహంగా ప్రభువును ప్రశ్నించాను. నా కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ, అవకాశం దొరికిన ప్రతి ఒక్కరితోనూ నేను నీ గురించి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఎక్కడా ఫలితం కనిపించడం లేదు. నీవు నన్నెందుకు ఉపయోగించుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు అని నేను రోధించాను. నేనలా ప్రార్థిస్తూ ఉండగా ప్రభువు సన్నిధిని మరెక్కువగా అనుభవించసాగాను. నా హృదయంతో ప్రభువు మాట్లాడిన అనుభూతిని నేను ఆ సమయంలో పొందాను. నీ కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ, నీతో వాదించడానికి వచ్చిన వారితోనూ నీవు మాట్లాడుతున్నప్పుడు నా సన్నిధిని నీవు అనుభవించలేదా? జ్ఞాపకం చేసుకో అని ప్రభువు నన్ను ప్రశ్నించాడు. అవును ప్రభువా అని నేను మూల్గాను. ఫలితాలతో నీకు నిమిత్తం లేదు. నా సన్నిధిని ఆశించు, ఫలితాల్ని కాదు అని ప్రభువు అన్నాడు. నేను నా పనిని కొనసాగించాను. నిరాశ చెందకుండా ప్రతి బంధువును, ప్రతి స్నేహితుడిని, తెలిసిన ప్రతి వ్యక్తిని కలవడం ప్రారంభించాను. అవకాశాల్ని వినియోగించుకోవడం నేను నేర్చుకున్నాను. సంభాషణ, రాజకీయాలు, బట్టలు లేదా మరే అంశాన్ని గురించైనా సరే దాన్ని మెల్లగా సువార్త వైపుకు మళ్లించి మాట్లాడడం నేర్చుకున్నాను. ఒకసారి నేను నా మేనకోడలితో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు జపాన్లో పాకిస్తాన్ రాయబారిగా ఉన్న నా మునుపటి భర్త వైపుకు మా సంభాషణ మళ్ళింది. ఒకవేళ మీ మునుపటి భర్త మీ ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు అని తన కళ్ళెగరేసి నవ్వుతూ ఆ అమ్మాయి అడిగింది. నేను చిరునవ్వు నవ్వుతూ ఆ అమ్మాయి ముఖంలోకి నేరుగా చూస్తూ ఇలా అన్నాను, నేనతన్ని నవ్వుతూ ఆహ్వానిస్తాను. అతనికి నా చేతులతో టీ కూడా ఇస్తాను. నా మేనకోడలు నా వైపు ఆశ్చర్యంగా చూసింది. నేనతన్ని క్షమించాను అని చెప్పి నేనిలా కొనసాగించాను. అతడి హృదయాన్ని గాయపరిచిన విషయాల్లో అతడు కూడా నన్ను క్షమించి ఉంటాడని నేను అనుకుంటాను. నీ హృదయాన్ని అంతగా గాయపరిచి నీ జీవితంలో నిరాశను నింపిన అతన్ని అంత సులభంగా నీవెలా క్షమించగలవు అని నా మేనకోడలు ప్రశ్నించింది. నా హృదయాన్ని అతడెంతగా గాయపరిచాడో ఆ అమ్మాయికి బాగా తెలుసు.
అతన్ని నేను క్షమించడం అంత సులువు కాదని కూడా ఆ అమ్మాయికి తెలుసు. నా స్వశక్తితో అతన్ని క్షమించడం అసాధ్యమైన విషయమని, ఈ విషయంలో ప్రభువైన యేసు నాకు సహాయం చేశాడని నేను ఆమెకు వివరించాను. నాలోని ద్వేషాన్ని యేసు తొలగించాడు అని నేనన్నాను. నా మేనకోడలు కాసేపు మౌనంగా కూర్చుంది. ఇలాంటి క్రైస్తవ్యాన్ని గురించి నేనెప్పుడూ వినలేదు. నీవిలా మాట్లాడడం మొదలు పెడితే నీ యేసును గూర్చి తెలుసుకునే వారిలో నేను ముందుంటాను అని ఆ తర్వాత ఆమె అంది. ఇక్కడ కూడా నాకు నిరాశే ఎదురైంది. యేసును గురించి మరెక్కువగా తెలుసుకునేందుకు నా మేనకోడలు తిరిగి తప్పక నా వద్దకు వస్తుందని నేను ఆశించాను. కానీ ఆమె మరెన్నడూ నన్ను కలువలేదు. అలా నేను నిరుత్సాహపడినప్పుడు ప్రభువు మహిమను నేను కోల్పోయేదాన్ని. నేను చక్కగా మాట్లాడానని, బాగా వాదించానని తలంచేటట్లుగా సాతాను అప్పుడప్పుడు నన్ను ప్రేరేపించేవాడు. ఒక స్నేహితుడు ఒకరోజు నాతో ఇలా అన్నాడు, నీవెందుకంత ప్రత్యేకంగా ఉండాలి? క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, యూదులు పూజిస్తున్నది ఒకే దేవుడని నీవు అంగీకరించాలి. మనము ఆయనను వేర్వేరు పేర్లతో పిలుస్తున్నప్పటికీ దేవుడొక్కడే. అంటే ఒకే శిఖరాగ్రానికి మనల్ని చేర్చే వేర్వేరు మార్గాలనేనా మీ ఉద్దేశం అని నేను అడిగాను. తన చేతిలోని టీ కప్పు తొనకకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ అతడు వెనక్కి వాలి అవునన్నట్టు తలాడించాడు. ఆ తర్వాత నేను దాడికి ఉపక్రమించాను. శిఖరాగ్రానికి సాదృశ్యంగా ఉన్న దేవుని వద్దకు చేరేందుకు యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని ప్రభువైన యేసు చెప్పాడు. నేనే మార్గమును అని ఆయన అన్నాడు గాని నేను ఒక మార్గాన్ని అని ఆయన అనలేదు అని నేను అతనికి వివరంగా చెప్పాను. బిల్కిస్ తన టీ కప్పును క్రింద పెడుతూ ఇలా అన్నాడు, నీవు తలబిరుసుగా మాట్లాడుతున్నావని ఇంతవరకు నీతో ఎవరూ అనలేదా? అతడు సరిగ్గానే చెప్పాడని నాకనిపించింది. నిజంగానే నేను తలబిరుసుగా మాట్లాడుతున్నాను. దేవుడే ఆ వాస్తవాన్ని అతని ద్వారా నాకు చెప్పించాడు. నా వాదన సరైనదే, వాక్యానుసారమైనదే, కానీ అందులో ఆత్మ నడిపింపు లేదు. ఎందుకంటే నేనెంతో చక్కగా వాదిస్తున్నానన్న భావనతో నేను వాదిస్తున్నాను. వెంటనే నేను పశ్చాత్తాపంతో ప్రభువును ప్రార్థించి నన్ను తన స్వాధీనంలోకి తీసుకోమని అడిగాను. నన్ను క్షమించు. నేను చిరునవ్వు నవ్వుతూ అతనితో అన్నాను, నేనొకవేళ తలబిరుసుగా మాట్లాడుతుంటే క్రీస్తు ఆశించిన విధంగా నేను ప్రవర్తించడం లేదన్నమాట. క్రీస్తును గురించి నేను ఎక్కువగా తెలుసుకునే కొలది ఎక్కువగా నన్ను నేను సరిదిద్దుకోవాలి. ప్రభువు నాకు నేర్పించాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయన నీ ద్వారా మాట్లాడి నాకో పాఠాన్ని నేర్పించాడు. ఆ తర్వాత అతడు వెళ్ళిపోయాడు. అతడు ప్రభువును ఎరిగినవాడుగా వెళ్ళాడో ఎరగనివాడుగా వెళ్ళాడో నాకు ఖచ్చితంగా తెలియదు. ఆ తర్వాత ఎప్పటికైనా అతన్ని గురించి నేను తెలుసుకుంటానో లేదో కూడా నాకు తెలియదు. కానీ అడుగడుగునా ప్రభువు నాకెన్నో పాఠాల్ని ఆయా వ్యక్తుల ద్వారాను ఆయా సందర్భాల ద్వారాను నేర్పిస్తున్నాడని మాత్రం నాకు తెలుసు. నేను ప్రభువును అంగీకరించిన తరువాత ఎదురైన భయంకరమైన అనుభవాలలో ఒకదానిని ఆ తర్వాతి రోజుల్లో ఒక రాత్రి నేను అనుభవించాను. నేను నా పడకకు వెళ్ళబోతుండగా నా కిటికీ వద్ద దురాత్మ ఉన్నట్లుగా నాకు అనిపించింది. వెంటనే ప్రభువు కాపుదల కోసం నన్ను నేను సమర్పించుకుంటూ ప్రార్థించాను. నేను మోకరించి కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాచిన విధంగా నన్ను కాయమని ప్రభువును ప్రార్థించాను. నేను ప్రార్థన ముగించి లేచే సమయానికి కిటికీ వద్దనున్న దురాత్మ పారిపోయింది. మరుసటి ఉదయం నేను మిషెల్ దంపతుల వద్దకు వెళ్ళాను. సూర్యరశ్మి వెచ్చగా ప్రసరిస్తోంది, కానీ నేను అంతరంగంలో వణికిపోతున్నాను. నేను వారి ఇంటి ముంగిట వరకు వెళ్ళాక గత రాత్రి జరిగిన విషయాన్ని వారికి చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించాను. వారి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరేమో అని నేను అనుమానించాను. అంతలోనే సిన్నోవి నన్ను చూచి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకుని అంతలోనే ఒక అడుగు వెనక్కు వేసి నిలుచుంది. ఆమె నీలి కళ్ళు వింతగా నన్ను ప్రశ్నిస్తున్నాయి. ఏమైంది బిల్కిస్, ఎందుకలా ఉన్నావు అని ఆమె ప్రశ్నించింది. ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించిన తరువాత ఎందుకు భయంకరమైన విషయాలు జరుగుతుంటాయి అని నేను ప్రశ్నించాను. ఆమె నన్ను లోనికి తీసుకెళ్లి కూర్చోబెట్టిన తరువాత నీవేం అడుగుతున్నావో నాకు అర్థం కాలేదు.
ఎవరైనా నిన్ను భయపెట్టారా అని ఆమె అడిగింది. ఎవరో కాదో ఏదో నన్ను భయపెట్టింది అని చెప్పాను. అలాగా అంటూ ఆమె లేచి తన బైబిల్ను తీసుకుని వచ్చింది. ఎఫెసీ 6వ అధ్యాయంలో ఏమి వ్రాయబడి ఉందో చూడు. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఆమె తలెత్తి నా వైపు చూసింది. నాకు సంభవించింది అదే అయి ఉంటుంది. గత రాత్రి జరిగిన సంఘటనను ఆమెకు తెలుపుతూ నేనన్నాను.